బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక హైదరాబాద్ లో మరో 2 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, సైదాబాద్, తార్నాక, చాంద్రాయణగుట్ట, కాప్రా, మల్కాజ్గిరి, అల్వాల్, కుకట్పల్లికి అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పారు. హైదరాబాద్ లో మరో 2 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, సైదాబాద్, తార్నాక, చాంద్రాయణగుట్ట, కాప్రా, మల్కాజ్గిరి, అల్వాల్, కుకట్పల్లికి అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కల్పన అందిస్తారు. కల్పన, చెప్పండి, హైదరాబాద్ నగరానికి అయితే రెయిన్ అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మమత, ప్రస్తుతం చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం, దాంతోపాటు ఒక రుతుపవన ద్రోణితో పాటు మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. వీటి కారణంగానే రాష్ట్రానికి వర్ష సూచన చేసింది. అదేవిధంగా ఈరోజు ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం, హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు కాస్త ఉక్కపోత వాతావరణం కనిపించింది. అదేవిధంగా ఎండ తీవ్రత కూడా కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. గత వారం రోజుల నుంచి చూసుకున్నట్టయితే మనకు ఎండ తీవ్రతనైతే పెరుగుతూ వస్తూ ఉంది. ఉష్ణోగ్రతలు దాదాపు 31 నుంచి 34 డిగ్రీల మధ్య కూడా నమోదవుతూ ఉన్నాయి. ఇక ఎండ తీవ్రత పెరుగుతుండడం, దాంతోపాటు గాలిలో తేమ శాతం పెరుగుతుండడం వల్ల మనకు దట్టంగానైతే క్యుములోనింబస్ మేఘాలు అయితే కమ్ముకుంటూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజు వాతావరణ పరిస్థితుల్లో కూడా మనకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఉదయం అంతా ఎండ తీవ్రత ఉండడం వల్ల మనకు క్యుములోనింబస్ మేఘాలు అయితే మనకు నగర వ్యాప్తంగా కూడా కమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా మనకు దాదాపు మేఘావృతమైన వాతావరణం అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిటీ అవుట్స్కట్స్కి సంబంధించి కూడా ఇటు రంగారెడ్డి కావచ్చు, శంషాబాద్ కావచ్చు, సో ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇప్పటికే మనకు తేలికపాటి వర్షం అయితే మొదలైంది. దాదాపు వచ్చే 2-3 గంటల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనకు హైదరాబాద్కి సంబంధించి కొన్ని ప్రాంతాలకు సంబంధించి అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. అలర్ట్స్ సంబంధించి కూడా మనం ఒకసారి చూసుకున్నట్టయితే దాదాపు ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, దాంతోపాటు సరూర్ నగర్, సైదాబాదు, చంద్రాయణగుట్ట, కాప్రా, మల్కాజిగిరి, తార్నాక, ఓయూ, అల్వాల్, కూకట్పల్లి, సో ఈ ప్రాంతాల్లో వచ్చే 2-3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా కూడా ఒక ప్రాంతంలో మొదలైన వర్షం అంటే సిటీ అవుట్స్కట్స్లో మొదలైన ప్రాంతం కూడా రాను రాను కూడా సిటీ మొత్తం కూడా వ్యాపించే అవకాశం ఉందని చెప్పేసి కూడా అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. మనకు చూసుకున్నట్టయితే దాదాపు ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల కూడా దాదాపు 1 కిలోమీటర్ నుంచి 5 కిలోమీటర్ల మేర మనకు నిట్టనిలుగా ఈ మేఘాలు అనేవి ఏర్పడి దాదాపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షంతో పాటు ఒక 5 నిమిషాల పాటు అక్కడక్కడ జోరు వర్షం కూడా కనిపించే అవకాశం ఉంది. మనకు ఇట్లాంటి మేఘాలు అయితే ఎక్కువగా ఎండాకాలంలో కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా గత వారం నుంచి కూడా మనకు ఎండల తీవ్రత పెరుగుతుండడం వల్ల ఇట్లాంటి వెదర్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా క్యుములోనింబస్ కూడా మనకు మేఘాలు ఏర్పడతా ఉన్నాయి. ఇక వచ్చే 2-3 గంటల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇటు ఐఎండీకి సంబంధించి కూడా ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఇంపాక్ట్ ఫోర్కాస్ట్కి సంబంధించి 3 గంటల పాటు కూడా నగర వ్యాప్తంగా ఎక్కడెక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి దానికి సంబంధించి కూడా అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఏ ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది, సో ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం కురిసే అవకాశం ఉంది, దాంతోపాటు ఈ దుర్గాల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్ బృందాలకు కూడా అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు పెద్దగా అంటే భారీ వర్షం ఉండకపోవచ్చు, కాకపోతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నగర వ్యాప్తంగా అక్కడక్కడ మనకు రానున్న 2-3 గంటల్లో కురిసే అవకాశం ఉంది. సో ఎవరైతే బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా రెయిన్ కోట్స్తో పాటు అంబ్రెల్లా కూడా క్యారీ చేయాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటికి వెళ్ళాలని చెప్తా ఉన్నారు. ఇక ముఖ్యంగా చిన్న వర్షం పడితేనే హైదరాబాద్ వ్యాప్తంగా మనకు చిత్తడిగా మారుతూ ఉంటుంది. ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్ కూడా ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా మెయిన్ సమస్య వచ్చేసరికి కూడా వర్షం పడితే మనకు ట్రాఫిక్ సమస్య
అనేది పెద్దగా ఉంటూ ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా మనకు ఈ సాయంత్రం అంటే దాదాపు వచ్చే 2-3 గంటల పాటు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు పీక్ అవర్స్ అనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజు సోమవారం ముఖ్యంగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. ఇటు ఐటీ సెక్టర్ కావచ్చు, దాంతోపాటు గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్. సో ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనకు చూసుకున్నట్టయితే నార్మల్గానే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వర్షం కురిస్తే మరీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకు కూడా అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఇటు ఎల్బీ నగర్, దాంతోపాటు శంషాబాద్, ఇటు రంగారెడ్డి ప్రాంతాల్లోనైతే తేలికపాటి వర్షం మొదలైంది. అదేవిధంగా ఈదురుగాల తీవ్రత కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో కూడా అలర్ట్స్ జారీ చేశారనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ 2-3 గంటలతో పాటు ఈ రోజంతా కూడా హైదరాబాద్కి అయితే ఎల్లో అలర్ట్ కొనసాగుతూ ఉంది. హైదరాబాద్తో పాటు ఇటు రంగారెడ్డి, సిటీ శివార్లు, వికారాబాద్ కావచ్చు, దాంతోపాటు సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా అలర్ట్స్ జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపు వచ్చే 2-3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ మనకి క్యుములోనింబస్ మేఘాల వల్ల జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. దీంతో పబ్లిక్ అలర్ట్గా ఉండడంతో పాటు ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు అయితే చూస్తూ ఉండాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే ఇటు పంజాగుట్ట, అమీర్పేట, దాంతోపాటు జూబ్లీ హిల్స్లో కూడా మనకు చిన్న అంటే తేలికపాటి వర్షం జల్లులు అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వచ్చే 2-3 గంటల పాటు ఇందాక మనం చెప్పుకున్న ముఖ్యంగా ఈ సౌత్ సిటీ, ఈస్ట్ సిటీ ఏదైతే ఉందో ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ రోజు సిటీ అంతా కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసినప్పటికీ కూడా వచ్చే 2-3 గంటలకు మాత్రం మనకు ఇంపాక్ట్ ఫోర్కాస్ట్లో భాగంగా నార్త్ సిటీ, దాంతోపాటు మనకు సౌత్ సిటీకి సంబంధించి అయితే అలర్ట్స్ జారీ చేశారు మమత.